ఆ రోసి అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనివ్వనటువంటి ఆ పందాలోనే నువ్వు కానీ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ వాడి కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు? మంచిని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరండి. అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్, అది ఎవడి జేబులో వేసుకున్నా మండుద్ది. నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు మూపిచ్చేసావు, రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు. మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాక లేదు, ఒక చిన్న పైరు చేసుకుంటాక లేదు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటాక లేదు. ఎలా బతుకుతారు సెకండ్ క్యాటరు? ఆల్రెడీ రాష్ట్రంలో సెటిల్మెంట్ బ్యాచ్ ఒకటి తయారైంది, అన్నీ అబద్ధాలు సార్, అన్నీ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర వినండి లేదు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందుల వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటాకు చూశారు. 50-60% అయిపోయింది అది. ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటల్లోనే కూర్చుని సెటిల్మెంట్. ఎక్కడ భూములు, ఎక్కడ కడప, ఎక్కడ పులివెందుల, ఎక్కడ జమ్మలమడుగు, ఏంటి సార్ ఇది? అదంతా ఎంతవరకు తెలుసు? మేము పబ్లిక్లో ఉంటాం, డెప్త్కి వెళ్ళే మనుషులం కాబట్టి మా దృష్టికి వచ్చినాయి. మేము ఎవరి మీద బ్లేమ్స్ వేయాలని కాదు, ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది. అదే కదా మీ మైండ్కి. పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా?